ఏందమ్మో చూస్తున్నావు? రోజు కొత్తేనా? రోజు కొత్తేనా నీకు నేను? కదలకు. ఆవు కాదు, బెర్ర. హే, యాడికి కదులుతా ఉన్నావు? హే, కదలకు. హాయ్. రైడు. ఒరే, దోడిని భలే లాగుతున్నావు రా ఇందాక. యాడి తీసుకుపోతున్నావు దోడిని? రెండు నీది ఇంకా చాలా ఉంది. కాదు, అరే ఆమె బెర్రది అన్నిద్దే. ఏందిరా నువ్వు బిండేది? ఇడు మామూలుడు కాదు.
అండి, చాలామంది మళ్ళీ గేదె పాలు పిండే వీడియోలు అప్లోడ్ చేయండి, ఇంకా మరిన్ని వీడియోలు అప్లోడ్ చేయండి అక్క అని అయితే అంటూ ఉన్నారు. అందుకని నేనైతే ఈ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నానండి. చాలామంది చాలా చక్కగా గేదె పాలు పిండే వీడియోలు అయితే చూసి మంచి మంచి కామెంట్స్ పెట్టి మళ్ళీ ఇలాంటి వీడియోలే రెగ్యులర్గా వీలైనంత వరకు వివరిస్తూ పోస్ట్ చేయండి అని అయితే చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. ఈ వీడియోల్ని ఇంతలా ఆదరించి చక్కగా సపోర్ట్ చేస్తూ మళ్ళీ ఇలాంటి వీడియోలు అప్లోడ్ చేయమని అడుగుతున్నందుకు. నేనైతే ఇంకా ఇలాంటి వీడియోలు ఎక్కువైతే అప్లోడ్ చేయలేనండి, మహా అయితే ఇంకొకటి అప్లోడ్ చేయగలను అనమాట. ఇదిగో ఇక్కడైతే ఈరోజు నేను గేదె పాలు అయితే పిండేశానండి ఎంచక్క. ఇప్పటి వరకు ఒరిజినల్ వాయిస్ అయితే ఇచ్చాను, ఈ కొంచెమే వాయిస్ ఓవర్ ఇద్దామని అయితే ఒరిజినల్ వాయిస్ అయితే మ్యూట్ చేశాను అనమాట. ఇక్కడైతే పాలు పిండేసిన తర్వాత దూడనైతే ఇప్పేసానండి. ఫస్ట్ అయితే హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాను. ఇవిగో కొన్ని పాలు అయితే చూడండి, ఇదిగో ఈ గిన్నెలకైతే పాలు పిండినప్పుడు ఇలా నురుగు కూడా వస్తుందండి. కొంచెం సేపు అలానే ఉంచామంటే చల్లారిన తర్వాత పోతుందన్నమాట. అంటే పాలు పిండేటప్పుడు వేడిగా ఉంటాయి ఇవి, కొంచెం అలా నురుగు కూడా వస్తుంది. చల్లారిపోయిందంటే నురుగు అంతా తగ్గిపోతుంది. వీటిని నేను చక్కగా మనం స్టవ్ మీద పెట్టుకొని కాగపెట్టుకొని తాగామంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. డైలీ రెగ్యులర్గా పాలు తాగే అలవాటు మీద ఎంతమందికి ఉంది? ఇలా గేదె పాలు మనమే పిండుకొని తాగామంటే ఎంతో ఆనందంగా ఉంటుంది, అలాగే ఆరోగ్యం కూడా. బయట కొనే పాలు, ప్యాకెట్స్ పాలు అంతా కల్తీయే కాదు, మళ్ళీ అందులో మనకి ఎలాంటి మంచి ప్రోటీన్, విటమిన్స్ అయితే ఉండవు. అన్నీ తీసేసి ఏవో నీళ్ళ లాంటి పాలు మన మొహాన్ని అయితే కొడతారనమాట ప్యాకెట్ల ద్వారా. పోనీ నార్మల్గా అమ్మే వాళ్ళ దగ్గర కొనుక్కుందామంటేనేమో ఏవేవో పొడులు కలుపుతున్నారు అలా ఇలా అని అయితే చెప్తూ ఉంటారు. పాలు తాగాలంటేనే భయం వేస్తుంది అనమాట మాకైతే, మేము ఉండే కాడ. ఇక్కడైతే ఊరి దగ్గర ఎంచక పాలు అయితే తాగొచ్చు. ఇలా గేదె పాలు పిండుకొని తాగితే ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇంకా ఉదయాన్నే పొద్దున్నే తెల్లారిన వెంటనే ఇలా నిద్ర లేచామా, గేదె పాలు పిండుకున్నామా, తాగామా అన్నట్టు ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మ అయితే వెరగొడ్లకి మేత అయితే వేస్తుందండి. బుజ్జి దూళ్ళకి అలాగే వెర్రలకి మొత్తానికి ఇలా మేతేసి మేమైతే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇది వచ్చేసి కష్టాలన్నీ ఇక్కడే ఉంటాయి, వెరగొడ్లకి మాత్రమే అనమాట. ఇక్కడైతే రేకుల షెడ్ వేసాము. రేకుల షెడ్ అండి, వెరగొడ్లకి ఎండ వాన వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా ఉండటానికి. చూసారు కదా ఇవాళ వీడియో. ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాము. బై బాయ్.